దోసకాయ చట్నీ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలండి, కొంచెం నూనె, శనగపప్పు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం మ్యాంగో తురుమండి. ఇది దోసకాయ ఎప్పుడు కూడా ఎక్కువగా నీరు వచ్చేస్తుందండి చట్నీకి, అందుకని ఈ పద్ధతిలో చేసుకుంటే బాగుంటుంది. నీరు రాదు, గట్టిగా ఉంటుంది. మిక్సీ జార్లో వేసి ఒకసారి ఒక్క ముక్కగా చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్నానండి. ఇవి చిన్న ముక్కలు కోసుకోవాలి. పెనం పెట్టానండి, వేడైంది. కొద్దిగా నూనె, ఒక డ్రాపు శనగపప్పు, కొన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ తాలింపు చేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలండి. దోసకాయ నీరు రాకుండా ఉండాలంటే, గట్టిగా ఉండాలంటే ఇలా చేసుకోవాలండి. ఈ పద్ధతిలో చేసుకుంటే దోసకాయ నీరు రాదు, తొందరగా కూడా పాడు కాదు. ఒక గిన్నెలో తాలింపు చేసి పెట్టుకోవాలండి. అన్నంలో ఈ దోసకాయ మిక్స్ చేసి వేసేయాలి. ఈ మ్యాంగో తురుము కూడా వేసేయాలండి. ఎగిరిపోయిందండి. చిన్నగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఎందుకంటే దోసకాయ మరీ నున్నగా ఉంటే తినబుద్ధి కాదు, అందుకు వాటర్ పోవడం కోసమే ఈ పద్ధతిలో చేస్తున్నాను. వాటర్ ఉంటే బాగోట్లేదండి. కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, అది మన ఇష్టం, వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. చట్నీ కదా, కొద్ది కారం. ఇందులో మామిడికాయ వేసాను కాబట్టి చింతపండు గట్ట వేయకండి, పులుపు ఎక్కువ అయిపోతుంది. దీన్ని కొంచెం దగ్గరగా చేసుకోవాలండి. ఇంకా దోసకాయ ముక్క ఉడకాలి కదా కొద్దిగా. చట్నీ రెడీ అయిందండి. చూడండి, వాటర్ అంతా పోయి ఎలా గట్టిగా ఉంటుంది మనకి. దోసకాయ మామూలుగా చేసినట్లయితే నీరు వచ్చేసి కొంచెం తొందరగానే పాడవుతుందండి. ఇలా అయితే పాడు కాదు. చేసి పెట్టుకున్న తాలింపు చూడండి, అది కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హెల్దీ చట్నీ రెడీ అండి. ఇది పప్పుచారులకి, సాంబార్లకి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా కలుపు తినచ్చు. టేస్టీ చట్నీ అండి ఇది. ఎక్కువగా నూనె